కేసినేని గారు, వైసీపీలో మీరు 3 అసెంబ్లీ టికెట్లు అడిగినట్టున్నారు, ఒక్కటే వచ్చినట్టుంది. స్వామిదాస్ లేదు, అసలు నేనేమి అడగలా. కూతురుకి అడిగారు, 1 టౌన్కి అడిగారు, తిరువూరుకి అడిగారు. లేదు, అసలు తిరువూరు కూడా నేను అడిగింది కాదు. అంతకుముందు 3 నెలల నుంచే స్వామిదాస్ గారిని తీసుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయించుకుంది. కాకపోతే అదేంటంటే ఇన్సిడెంటల్గా ఆ టైంలో సెట్ అయింది అది, అంతే తప్ప నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేనే ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆహ్వానం వస్తుందని నేను కూడా అనుకోలే. మైట్ బి చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా అక్కడే ఇదే ఉంటారు. ఎందుకంటే ఇతను ఈగోయిస్టు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముక్సూటిగా ఉంటారు. వీళ్ళిద్దరికి సెట్ అవ్వదు, ఇతను అక్కడికి వెళ్ళడం, ఇతను పిలవడం అనేది అనుకుని ఉంటారు. సో ఈడేదో ఇండిపెండెంట్గానే ఏదో చేస్తాడులే, కొన్ని రోజులు ఇబ్బంది పెడతాడు, మన అంతకంటే ఏం చేయలేడు అనుకుంటారు. సో నేను రిజైన్ చేసి నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం. 2 రోజులకే నాకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆహ్వానం వచ్చింది, చేరటం జరిగింది. నేను అసలు యాక్చువల్గా ఏమి అన్కండిషనల్గా నేను ఆయన ఏమి అడిగింది లేదు, ఆయన నాకేం చెప్పింది లేదు, అన్కండిషనల్గానే చేరాను. రేపు ఎన్నికల్లో ఎవరు గెలిచినా కేసినేని, కానీ 2 పార్టీలు కేసినేని బ్రాండ్నే వాడుకుంటున్నాయి అనుకోవచ్చా? సార్, ఏ బ్రాండ్ వాడుకున్నా కేసినేని నాని తప్ప అక్కడ గెలిచేవాళ్ళు ఎవరు ఉండరు. మీకు రాసుకోండి, వాళ్ళ టైము డేట్ కూడా రాసుకోండి. ఇవాళ 7-7 వైసీపీ గెలవబోతుంది, కేసినేని నాని గెలవబోతున్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయంగా పెద్ద బ్లండర్ చేశాడు నన్ను వదులుకుని, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది రేపు ఎలక్షన్లో రిజల్ట్స్లో మీకు ప్రూవ్ అవుతుంది. కేసినేని ట్రావెల్స్ను ఎందుకు మూసేశారు సార్? కారణం చెప్పే కదా, అది లోకేష్ను ఇంటెలిజెన్స్ చీఫ్ సమాధానం చెప్పాలి దానికి. నేను వాళ్ళు ఎందుకు చెప్పలేదంటే, ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తామంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టొద్దు, 2 రోజుల్లో మనం కూర్చొని మాట్లాడుకుని అన్నీ సెటిల్ చేసుకుందాం అన్నాడు. ఆ 2 రోజులు ఇప్పుడు రాలా నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడి ఏదో పార్టీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇవన్నీ మాట్లాడాడని అనిపించుకోవడం నాకైతే ఇష్టం లేదు. సరే, నాని వెంట ఇప్పుడు కమ్మ కులస్తులు మొత్తం మీ వెంటే ఉన్నారనుకోవచ్చా? అంటే నేను మీకు చెప్పే కదా, ఒక సామాజిక వర్గం సపోర్ట్ చేస్తేనో, ఒక సామాజిక వర్గం విభేదిస్తేనో, ఒక ఎంపీనో, ఒక ఎమ్మెల్యేనో, ఒక మంత్రో, ఒక ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదు. అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా మనని క్యారీ చేయాలి, మన అభిమానించాలి, మనం ప్రేమించాలి. దాంట్లో ఇప్పుడు ఓకే, కమ్మ సామాజిక వర్గంలో మెజారిటీ పక్షానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుండవచ్చు. అట్ ది సేమ్ టైం ఎంపీగా కూడా విజయవాడలో నాని బాగా చేశాడు, మాకు విజయవాడలో నాని కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. కమ్మోళ్ళంతా కూడా మిమ్మల్ని కుల బహిష్కరణ చేశారంట కదా, నిజమా? 1,60,000 మంది నియోజకవర్గంలో ఉండే ఓటర్లో ఎక్కువ మంది మిమ్మల్ని అక్కడ చూడటం ఇష్టం లేక, జీర్ణించుకోలేక ఏం చేశారు? జాతి ద్రోహిలాగా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30 మందికో 33 మందికో కమ్మోళ్ళకి సీట్లు ఇచ్చాడు, అసెంబ్లీ సీట్లు. అట్ ది సేమ్ టైం 26 మంది రెడ్లకు కూడా ఇచ్చాడుగా. అంటే వాళ్ళందరూ రెడ్డి ద్రోహులా? వాళ్ళందరినీ రెడ్డి బహిష్కరించిందంటారా? వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారా? అంటే నాకు ఎవరు మాట్లాడారు నాకు తెలియదు, మాట్లాడితే అంటారని నేను అనుకోవట్లేదు. కాకపోతే అట్లా ఏదో ఒకళ్ళు ఇద్దరు ఏదో పిచ్చివాగుడు వాగొచ్చు, కులం దీంట్లో కళ్ళు మూసుకుపోయి ఉండొచ్చు, కుల అహంకారంలోనో కులాభిమానంతోనో కళ్ళు మూసుకుపోయి మాడతారేమో, కానీ అట్లా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక కులం వేస్తేనే గెలవపోవచ్చు, కానీ ఒక కులం మద్దతు అనేది అవసరం కావచ్చు. 1,60,000 65,000 మంది ఆ కమ్మోళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. ఆ 265 విలేజెస్లో వాళ్ళు మీకు మద్దతు ఇవ్వకపోతే గెలిచే ఛాన్సెస్ ఉంటాయా మీకు? సార్ ఒకటండి, మీకు అదే చెప్తున్నా, ఎవరో ఒకళ్ళో ఇద్దరు కులాభిమానంతో కళ్ళు మూసిపోయి మాట్లాడవచ్చు, కానీ ఎవరైనా ఆ ప్రాంతాన్ని ప్రేమించేవాళ్ళు, విజయవాడను ప్రేమించేవాళ్ళు, విజయవాడ నాని వల్ల అభివృద్ధి చెందుతుంది, విజయవాడలో నాని అనవసరమైన కార్యక్రమాలు చేయడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడు, మమ్మల్ని డబ్బులు అడగడు, మమ్మల్ని మా జీవితాలతో ఆడుకోడు, ఆయన పనేదో ఆయన చేసుకెళ్తూ ఉంటాను అనుకున్న ప్రతి ఒక్కళ్ళు, ఏ కులమైనా, నేను కమ్మ అంటలేదు, కాపు అంటలేదు, రెడ్డి అంటలేదు, లేకపోతే బీసీలు ఎస్సీలు మైనార్టీలు అంటలేదు, ఎవరైనా సరే విజయవాడ బాగుండాలి, విజయవాడ అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో మోసగాళ్ళు, గూండాలు, రౌడీలు, లేకపోతే మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండకూడదు, ఎంపీలుగా ఎమ్మెల్యేలు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నన్నే ప్రేమిస్తారు. వైసీపీకి మీరు అవసరమా, మీకు వైసీపీ అవసరమైందా? అంటే ఇప్పుడు ఎనీ పార్టీ, ఇప్పుడు మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారి వేవ్లో నేను గెలిచా అంటే పార్టీ ఓటు పడగా కొంత నా మీద ఉన్న అభిమానం ఉండొచ్చు, నా సొంత బలం అవ్వచ్చు, అట్లాగే రెండు మిక్స్ అవ్వాలి. ఇప్పుడు నేనే తోపుని అనుకుంటే అవదు అది. సో అట్లాగే పార్టీకి కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉండాలి,
అట్లాగే క్యాండిడేట్స్ కూడా పార్టీ సపోర్ట్ ఎప్పుడూ అవసరం ఈ పొలిటికల్ సిచ్యువేషన్లో. సో అది ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. పార్టీకి నా అవసరం ఉంటుంది, నా అవసరం నాకు పార్టీ అవసరం ఉంటుంది, నాని గారు, మీరు దాంట్లో ఎటువంటి సందేహం లేదు.